నీకు చింత లేదా? హల్లెలూయా. ఎవరి మీద యేసుకి చింత లేదండి? నీ మీద, నా మీద యేసుకి చింత లేదు. యేసయ్యకి నీ మీద చింత లేకపోతే సృష్టించుకునేటప్పుడు లోకాన్ని ఎట్లా సృష్టించాడు? నిన్ను నన్ను దేవుడు ఎలా సృష్టించాడు? లోకాన్ని మాటతో సృష్టించాడు. నిన్ను నన్ను మాత్రం తన చేతులతో తన స్వరూపముతో సృష్టించాడు. ఓకేనా? తర్వాత ఆయన నోటితో నీకు ఊపిరిచ్చాడు. సో ఇక్కడ క్లోజ్ ఎవరండి? నేను అప్పుడప్పుడు నా కొడుకుని అంటుంటా, ఒరే నేను నిన్ను 9 నెలలు మోసి కోసి కన్నాను రా, నువ్వు నాతో ఎట్టుండాలిరా అంటాను. ఆఫ్టర్ ఆల్ 9 months మోసి కోసి కన్నానని నేను నా కొడుకుతో చెప్తుంటా. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ థింకింగ్, ఐ యామ్ గ్రేట్. కానీ నా దేవుడు నన్ను ఎట్లా సృష్టించుకున్నాడండి? ఆయన చేతులతో సృష్టించుకున్న దేవుణ్ణి మనం ఏమడుగుతున్నామండి? నేను నశించిపోవటం నీకు చింత లేదా అంటున్నాము. ఈజ్ దట్ పాసిబుల్? ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఈ మధ్య మనం చూస్తున్నాము. తల్లి బిడ్డ కలిసి పోతున్నప్పుడు ఏమైందండి? ఇద్దరు కలిసి, అంటే ఓడ మునిగిపోతుంటే ఇద్దరు కలిసి చనిపోయారు. అంటే బిడ్డని తల్లి వదలలేదు, కట్టుకొనే ఉంది. అది మనుషులం, చనిపోయాం. అంటే తల్లి బిడ్డని వదలదు. మరి ఇది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? మన నిజ జీవితంలో ఎన్నిసార్లు మనం దేవుణ్ణి అడుగుంటామండి? ఈ మాట మనం ఎన్నిసార్లు అడుగుతుంటాం? యేసయ్యా ఎందుకు నాకు ఈ కష్టం పెడుతున్నావు? యేసయ్యా ఎందుకు దేవా నన్ను వదిలేసావు? ఎందుకు దేవా నేను ఎంత కష్టపడినా నాకు సక్సెస్ ఇవ్వట్లేదు? ఎందుకు 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 అని అడిగి ఉన్నామా లేదా? మన మనసాక్షిని మనం అడుగుతాం. నేనైతే అడుగుతూనే ఉంటాను. ఇది మనం చేస్తున్నది పెద్ద తప్పు. ఎందుకంటే ఆయనకి మించి మనని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు మనకి లేరు. ఆయనకి తెలుసు మన శోధన ఏంటి, మన కష్టం ఏంటి, మనమేంటి. ఎందుకంటే మనము మన తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయనకి నీ గురించి తెలుసు. నీకు ఎంత పెద్ద తుఫాను ఇయ్యాలా అన్నది యేసుకి తెలుసు. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ధోనిని నువ్వు స్ట్రాంగ్గా చేసుకోవాలి. హల్లెలూయా. నీ ధోని అంటే ఏంటండి? మన విశ్వాసాన్ని మనము ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటామో, ఎంత పెద్ద అల వచ్చినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనకి ఏమీ కాదు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తుంటామండి? మన ధోనిని మనం వీక్గా వదిలేస్తాం. వదిలేసి నిద్రపోతున్న దేవుణ్ణి నిందలేస్తుంటాం. హల్లెలూయా. ఆలోచిస్తే మనం ఎంత చీప్ క్యారెక్టర్స్ అనిపిస్తుంది కదండి. అందరం అంతే, లోకంలో ఉన్న వాళ్ళందరం అంతే. సహజంగా అంటాము, అంతా ఊసరు బిల్లి క్యారెక్టర్స్ రా మీదే అంటాం. ఊసరు బిల్లి క్యారెక్టర్స్ పైన కనిపిస్తుంది, దాని రంగు తను మార్చుకుంటుంది. కానీ మనము మన మనసులే మార్చేస్తాం, మన మాటే మార్చేస్తాం, మన పద్ధతులే మార్చేసుకుంటూ వెళ్తాం. ఎంత ఎంత అది పెద్ద ఊసరు బిల్లి డేంజరా? నువ్వు డేంజరా? నిన్ను నమ్మి యేసయ్య ప్రశాంతంగా అద్దరికి చేరతామని ఉంటే మనం ఏం చేస్తున్నాము? యేసయ్యని నిద్ర లేపుతున్నాం. ఇప్పుడు ధోనిలోకి నీళ్ళు వచ్చాయి అంటే యేసయ్య తడవకుండానే నీళ్ళు వస్తాయండి దోసనలోకి? మరి యేసయ్యకి తడుస్తూ ఆయన నిద్రపోతున్నాడంటే మనకేం అర్థం అవ్వాలి? దిస్ ఈజ్ యువర్ కెపాసిటీ. ఆయన నీ చేతిలో ధోని ఇచ్చున్నాడు. నీ చేతిలో ధోని నడిపే శక్తి ఉంది. నీ చేతిలో ఉన్న శక్తిని నువ్వు చూపించాలి యేసయ్యకి. కొంతసేపు నిలబడు, ఆ తుఫాను పారిపోతుంది. కొంతసేపు నిలబడు, ఆ తుఫాను అణిగిపోతుంది. ఆ కొంతసేపు నీ శక్తిని నువ్వు దేవుణ్ణి అడిగావంటే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఆ కొంతసేపు ఏం చేస్తామండి? మన శక్తిని మనం వదిలేసుకుంటాము.
ఏం చేస్తాము? ఒక వడ్రంగిని అడుగుతున్నాము బోటుని కాపాడమని. అంటే వీఆర్ బ్లేమింగ్ అదర్స్ వెన్ యూ హ్యావ్ ద టాలెంట్. మనం ఎందుకు ఇతరులని మనం బ్లేమ్ చేస్తాము? నీ దగ్గర దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు నువ్వెందుకు వేరే వాళ్ళు నన్ను మోసం చేశారు, సాతాను నన్ను ముంచేసింది, సాతాను ఇట్లా చేసింది, సాతాను అట్లా చేసింది అంటున్నావు? నీకుంది కదా శక్తి, నీకు ఇచ్చాడు కదా దేవుడు వాగ్దానము. ఇది పట్టుకో. ఇది పట్టుకొని మనం ఏం చేయాలండి? ఆ అద్దరికి చేరాలి. మనమందరం చేసే తప్పేంటి తెలుసా? మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన టాలెంట్ని, మనకు ఉన్న నాలెడ్జ్ని మనము ఉపయోగించము. అందుకనే మన దోణి నీళ్ళల్లో మునిగిపోతుంది. అందుకనే మన దోణి అద్దరికి చేరట్లేదు. కానీ దేవుడు నిన్ను స్టార్టింగ్లో ఇచ్చిన ప్రామిస్ ఒక్కటే, మనమిద్దరము అద్దరికి చేరుతాము. హల్లెలూయా. అలజడులు ఎన్ని వచ్చినా మనమిద్దరము అద్దరికి చేరుతాము. కానీ అద్దరికి చేరాలి అంటే నువ్వు లోకాన్ని వదిలిపెట్టాలి. అద్దరికి చేరాలంటే నీ మనసులో ఉన్న ప్రతి కుళ్ళు కుటంత్రాలు నువ్వు తీసివేసుకోవాలి. అద్దరికి చేరే శక్తి నీకు కావాలి అంటే నువ్వు అడగాల్సింది దేవుణ్ణే. ఆయన పని ఆయన చేస్తున్నాడు. దేవుడితో ఆయన కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. ఆయన మనిషి, నీలాగే నాలాగే మనిషి కనుక, ఆయన కూడా దేవుడు పంపించిన మనిషి కనుక ఆయన పనులు ఆయన చేస్తున్నప్పుడు మనమేం చేస్తున్నాము? వీఆర్ సీయింగ్ హిమ్. మనం ఆయన గురించి మనము ఆ రోజు చూస్తున్నాము, ఈరోజు చూస్తున్నాము. ఎన్నో తుఫాన్లు మన జీవితంలో వచ్చాయి, కానీ మనం కుంగిపోతున్నాము. ఆ రోజు జాలర్లు కుంగిపోయినట్టే, ఆ రోజు ఆ డిసైపుల్స్ కుంగిపోయినట్టే ఈరోజు కూడా మనం కుంగిపోతున్నాము. అదే ఆ తుఫానులో యేసయ్య ఎక్స్పెక్ట్ చేసినట్టు మనము ఆ తుఫానులో మనం నిలబడి యేసయ్యని డిస్టర్బ్ చేయకుండా మన దోణిని మనం లాక్కొని మేనేజ్ చేసి ఎక్కడ తొక్కాలో దోణిని బ్యాలెన్స్ చేసేట ఎప్పుడైనా చూసారండి? ఒక సైడు అంటే గాలి వచ్చే సైడు తొక్కుతారు, గాలి లేని సైడు మళ్ళీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా మేనేజ్ చేసుకుంటూ దోణిని వాళ్ళు తీసుకొని పోతూ ఉంటారు, అలలు పడకుండా, అలా ఇది కాకుండా. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళ దోణి చిన్నది, వాళ్ళ విశ్వాసం చిన్నది. కానీ వాళ్ళు ఏం చేసి ఉండాలి? యేసయ్యని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ శక్తిని వాళ్ళు ఉపయోగించునుంటే అక్కడ నిజ సాక్షిగా మనము నిలబడుతాము. హల్లెలూయా. మన సాక్షి మనము యేసయ్యకి చూపించాలండి. ఎప్పుడూ మనం ఫెయిల్యూర్స్గా కనపడకూడదు. ఒక్కసారి మనము మన పాపాలని ఒప్పుకొని నిలబడిన తర్వాత మనం తిరిగి ఆ వెనక ఆ లోకాన్ని చూడకూడదండి. మనం ఎప్పుడైతే వెనక లోకాన్ని చూస్తామో మన అడుగులు ముందుకి పోవు. ఎందుకంటే అది మనకు తెలియకుండానే మనం డ్రాగ్ చేసేస్తుంది, వెనక్కి లాగేస్తుంది. లోకం అట్లాంటిదండి, లోకం అట్లాంటిది. నీకు తెలియకుండానే నువ్వు సెల్స్లో గంటల తరబడి గడిపేస్తావు. నీకు తెలియకుండానే చిట్ చాటింగ్స్లో, వేస్ట్ డిస్కషన్స్లో గడిపేస్తావు. కూర్చుంటాము, అబ్బా నేను 5 నిమిషాలు వెళ్ళిపోవాలి సిస్టర్ అని కూర్చుంటాము. అనవసరమైన డిస్కషన్స్తో గంటలు అయిపోతే, అయ్యి బాబాయ్ టైం అయిపోయింది, మా ఇంట్లో వాళ్ళు వచ్చేస్తారు అని పరిగిస్తాము. మంచి చిట్ చాటింగ్లో కూర్చోండి, దేవుడికి ఇష్టపడతాడు. ఎస్పెషల్లీ మనము ఎప్పుడు కలుసుకున్నా ఎలా కలుసుకోవాలంటే దేవుడికి నచ్చినట్టు మన బిహేవియర్ ఉండాలి, మన క్యారెక్టర్ ఉండాలి. అక్కడ వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి అడుగుచున్నారు, నీకు చింత లేదా? హల్లెలూయా. ఓపిక లేదండి మనకి ఓపిక లేదు. ఇప్పుడంతా మనకి ఇన్స్టెంట్ లోకం అయిపోయింది. అంతా స్పాట్లో మనకి ఇన్స్టెంట్ ఫుడ్. వంట చేయలేమా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నామా, తెచ్చేసుకున్నామా, రెడీమేడ్, అంతా రెడీమేడ్ లైఫ్ అయిపోయింది మన లైఫ్. అట్లాంటి లైఫ్కి మనం అలవాటు పడి ఏమైపోతున్నామంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు కమ్అవుట్. కష్టపడటం మనకి తెలియడం లేదండి. మనం డెవలప్ చేసేసుకుంటున్నాం మనని, మనం తెలియకుండానే ఆ ఇన్స్టెంట్ లైఫ్కి, లోకానికి అలవాటు పడిపోతున్నాము. ఒక్కసారి ఆలోచిద్దాము, దేవుడికి ఎంత ఇష్టమో నువ్వు ఆయనతో సమయం గడపటం. అదే ఆ దోణిలో ఆ మత్స్యకారి కొంచెం కష్టపడునుంటే దేవుడికి ఎంత ఆశ ఉంటుందండి మనని చూడడానికి. ఆ తుఫాన్ రావటం యేసయ్యకి తెలియదా?
ఆ తుఫాన్ ఇచ్చిందే యేసయ్య. హల్లెలూయా. ఆ తుఫాన్ ఇచ్చింది యేసయ్య అండి. నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని తిడతా ఉంటే ఏమి లాభం వస్తుంది మనకి? మనం అందరం చేసేది అదే అండి. మన విశ్వాసాన్ని మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. ఏదైనా చిన్న రోగం వస్తే చాలు, భయంకరమైన సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్. సిస్టర్ నాకు ఇది అయిపోయింది సిస్టర్, నేను ఇట్లా అయిపోతున్నాను సిస్టర్, నాకు అసలు నువ్వు ప్రార్థన చేయవా సిస్టర్? ఏమవుతుందండి? ఇక్కడ లోకంలో ఉండే వాళ్ళందరూ బతికేస్తామా? చావు లేదా మనకి? చావు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలండి. హల్లెలూయా. అంతకు మించింది ఏమీ లేదు మనకి. అదే మనం మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే దేనికైనా మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పులు అనేది ఎందుకు వస్తాయి చెప్పండి? అప్పులు ఎందుకు వస్తాయి మనకి చెప్పండి? మన ఆశకి మించి మనం స్టెప్స్ వేసామనుకోండి, అది అప్పు అయిపోద్ది. ఇప్పుడు ఈఎంఐలు వచ్చేసి ఎంత కష్టపడుతున్నారో జనాలు. నెల వస్తే జీతం కనిపిస్తుంది, నెక్స్ట్ మినిట్ జీతం కనపట్ల. 90% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అంతా ఇవే అండి. నెలంతా కష్టపడతాము, కానీ దేనికి ఖర్చు పెడుతున్నామో ఆలోచించాలి. ఆ అప్పులు నిన్ను ఏసై చేయమన్నాడా? నాకు అప్పులు అయిపోయాయి సిస్టర్, నాకు అప్పులు అయిపోయాయి సిస్టర్, నాకు నెల వస్తుందంటే టెన్షన్ వచ్చేస్తుంది సిస్టర్, నా వల్ల కావట్లేదు సిస్టర్. ఎవరు చేయమన్నారండి మిమ్మల్ని అప్పులు? నీ స్తోమత ఏంటో నీకు తెలీదా? నీ శక్తి ఏందో నీకు తెలీదా? నీ స్తోమతకి తగ్గట్టు నువ్వు చేసుకోవాలి నీ కాపురం, నీ జీవితం. హల్లెలూయా. ఒక ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయండి? ఈగోస్. ఒక్కరం కూడా తగ్గం, జుట్టు పట్టుకొని లాగా కొట్టుకుంటున్నారు ఇప్పుడైతే. ఒక్కరు తగ్గారనుకోండి, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటాయా? అది ఏదన్నా కావచ్చు. ఎందుకు తగ్గము? లోకంతో ఉందండి మన కనెక్షను. మనం దేవుణ్ణి వదిలేసి లోకంతో పెట్టుకున్నాము. ఏంటంటే నేను పెద్ద, నాకేంటి, నా పొజిషన్ ఏంటి, ఈరోజు నేను పెద్ద అండి, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను పెద్ద. మామూలుగా మొన్న మాకు ఉమెన్స్ మీటింగ్లో ఒక డిస్కషన్ జరిగింది. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాము. ఒక్కసారిగా నోట్లో ఒక చిన్న పూత పూస్తే అంటాం. అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? నిన్న నన్ను తిట్టింది, అందుకు నేను దేవుడు ఇచ్చాడు ఆ శిక్ష అంటామా అన్నమ్మా? కానీ అది కాదు, నీకు ఇస్తాడు దేవుడు శిక్ష. నువ్వు ఎదుటి మనిషికి తీర్పు కాదు ఇవ్వాల్సింది, నీకు నువ్వు తీర్పు తెచ్చుకో. ప్రతి ఒక్కటి కూడా అండి, ఎవరికి ఏం జరిగినా మనం ఆనందించకూడదు వాటిల్లో. అవే లోకంతో ఉండే కనెక్షన్ మనకి. మనం చేసే పనులన్నీ అవే. ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తున్నాయి? జస్ట్ బికాస్ ఆఫ్ ఈగోస్. అప్పులు ఎందుకున్నాయి? నీ స్తోమతకి మించి నువ్వు ఆర్భాటమైన జీవితం జీవించద్దు. నీకెంత కావాలో అంతే జీవించమని యేసయ్య చెప్తున్నాడు. ఆర్థికంగా అతి ఏది కూడా అతిగా చెయ్యొద్దు అంటున్నాడు యేసయ్య. మనమందరం అంతే. ఎందుకంటే పక్కింటోళ్ళు ఏసీ కొన్నారు, నేను ఏసీ కొన్నాను. పక్కింటోళ్ళు డిష్ వాషర్ కొన్నారు, నేను డిష్ వాషర్ కొన్నాను. నాకు నా శక్తి ఎంత ఉందో అంత కొనుక్కోవాలి. నేను చేయలేని పని మనం చేయకూడదు. ఒకరితో పోటీలు పెట్టుకొని మనం అప్పుల పాలైపోతున్నామండి. ఇవన్నీ వదిలేసి లాస్ట్లో కూర్చొని మనము దేవా నేను అప్పుల పాలైపోయాను అంటే అది దేవుడు మనకిస్తున్న, దేవుణ్ణి బ్లేమ్ చేయటం న్యాయమా? అదే మనం చేస్తున్నాము అనిపిస్తుందండి. లోక స్నేహము దేవునికి ఎంతో విరుద్ధం. ఓకేనండి, ఒకసారి చూద్దాము. జేమ్స్ 4:4, యాకోబు 4:4. అవునరా. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. మనం అందరం ఎవరికి శత్రువు అయిపోతామండి?
దేవునికి శత్రువు. దేవుడు అక్కడ చెప్పాడు కదండి, ప్రజలన్నీ వదిలేసి నీ అద్దరి అటు రండి ఎక్కండి అని దేవుడు చెప్పేశాడు కదా. మళ్ళా ఎందుకు నువ్వు లోకం వైపు చూస్తున్నావు? ఇంకొక మాట చూసుకుందామండి, జాన్ 2:15. యోహాను సువార్త 2:15. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి. అదే కదా, అది కాదనుకుంటాను సిస్టర్, సర్లే వదిలేయండి. 2:15 అదేనా? ఓకే, అయితే నేను తప్పు రాసుకున్నాను, వదిలేసేయండి దాన్ని. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడితో మనకి లోకంతో మనకి రిలేషన్ రాంగ్, వద్దు అని దేవుడు చెప్తున్నాడు. 1 జాన్ అయి ఉంటుందా? ఓకే, 1 జాన్ 2:15 చదవండి ఒకసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. హల్లెలూయా. క్లియర్గా చెప్పేశాడు దేవుడు, లోకాన్ని ప్రేమిస్తే నేను నీతో ఉండను. మరి ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నామండి? లోకాన్నే ప్రేమిస్తున్నాం. ప్రేమ అనేది ఏదన్నా కావచ్చండి, చూసుకుందాం, ఆలోచిస్తున్నాం. దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం? మన ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన పార్ట్నర్స్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన రిలేషన్, మన బిడ్డల్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా? రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఫ్యామిలీలో అమ్మ కూతురికి క్యాన్సర్ వచ్చింది. అమ్మ కూతురికి సకలమైన సేవలు చేసింది, బాగా చేసింది. ఆ అమ్మాయి అసలు అంత అదృష్టవంతురాలు లేదు అనిపించుకుంది. ఫైనల్గా ఆ అమ్మాయి బయటపడింది, క్యాన్సర్ నుంచి బయటపడింది. అదే అమ్మ కూతురు అమ్మ ఆరోగ్యం బాగలేకపోతే ఆ అమ్మాయి బ్లంట్గా చెప్పిందంటండి వాళ్ళ అమ్మకి, అమ్మ నేను నీ మోషన్ అంతా క్లీన్ చేయలేను, నువ్వు ఎవరైనా మనిషిని పెట్టుకో. నా వల్ల కాదు మమ్మీ, నేను చేయలేను. దీనికి కారణం ఎవరు తెలుసా అండి? ఆ అమ్మే. ఎందుకంటే బిడ్డనంత గారాభంగా పెంచింది. తల్లి బిడ్డకి ఏమన్నా చెయ్యొచ్చు, కానీ బిడ్డ తల్లికి చేయననేసిందండి. ఇది జరిగింది ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా. నాకైతే చాలా బాధ వేసింది. తల్లికి చేయనన్న బిడ్డ నేను చేయలేను, నేను చూడలేను. ఎంతోమంది మన జీవితాల్లో ఉన్నారండి అట్లాగా. చేయలేని వాళ్ళు, చేయను మనిషిని పెట్టుకో అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. స్తోమత ఉంటే పెట్టుకుంటారు, స్తోమత లేకపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటండి? హల్లెలూయా. ఎంతమంది మనం ఇట్లాగా మన తల్లిని, మన తండ్రిని, మన పార్ట్నర్స్ని మనకంటే మించి ప్రేమిస్తున్నాము. ఏం ఎక్స్పెక్టేషన్స్తో రేపు వాడు నన్ను చూస్తాడని చూడరండి. ఊసరబిల్లి క్యారెక్టర్స్ మనవి. ఇప్పుడే అనుకున్నాం కదా, మనము చూడమండి. మనము ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్తో ఏ లవ్ మెయింటైన్ చేయకండి. లోకరీతిగా ఏ లవ్ అయినా కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్తో మెయింటైన్ చేసావంటే నువ్వు మోసపోతావు. నీ లవ్ ఈజ్ ఓన్లీ గాడ్. హల్లెలూయా. యేసుని మాత్రమే ప్రేమించండి. యేసు నీకు అవసరమైనప్పుడు ఏమి చెయ్యాలో అది చేస్తాడు. అంతేకాని మనం యేసును వదిలేసి వాళ్ళని, లోకంలో ఉండే రిలేషన్స్ ప్రేమించామంటే మనం మోసపోతామండి. హల్లెలూయా. ఉన్న పాటున యేసుని తీసుకెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. నువ్వు నీ పరిస్థితిలో, నీకున్న సిట్యువేషన్లో ఇన్స్టెంట్గా నువ్వు చేసేవేవన్నా ఉన్నాయా దేవుడి కొరకు? చేస్తామా మనం దేవుడి కొరకు ఏమన్నా ఇన్స్టెంట్గా? ఒక కష్టంలో ఎవరికన్నా ఉంటే మనం ఇన్స్టెంట్గా ముందుకు వస్తామా? కానీ ఈ డిసైపుల్స్ అందరూ వాళ్ళ ప్రొఫెషన్స్ని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. కానీ ఏం చేశారు? దేవుణ్ణి నిందిస్తున్నారు. అంటే సిట్యువేషన్స్, మనమందరం అలాంటి సిట్యువేషన్స్ ఏ వచ్చినా కానీ, ఎలాంటి తుఫాన్లు వచ్చినా కానీ మనం ఏమవ్వాలండి? భయపడకూడదు. అది దేవుడికి ఇష్టమైనదన్నమాట. ఓకే, నెక్స్ట్ సిస్టర్. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడండి? చింత లేదా అనేసి మనం అడుగుతున్నాం కదా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను.
హల్లెలూయా. ఇవన్నీ దేవుడికి తెలుసు జరుగుతుందని. తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే ఆయన ఉన్నాడు ఆ ఓడలో. యేసు ఉన్న ఓడలో ఎలాంటి అలజడులు రావు. ఇది కూడా చూడండి. ఇప్పుడు అసలుకి నాకు ఇది చదివితే నాకు అనిపించింది, మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏమైందండి, ఒకసారి మళ్ళీ చదవండి సిస్టర్. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా. హల్లెలూయా. ఒక్క నిమిషం, ఇక్కడ రెండిట్లకి చెప్పాడండి. గాలిని గద్దించాడు, సముద్రంని ఊరుకోమని చెప్పాడు. ధోనిలోకి నీళ్ళు ఎలా వస్తున్నాయండి? నీళ్ళ ద్వారా వస్తున్నాయి. మరి దేవుడు ముందు సముద్రాన్ని కదా నీళ్ళు రానీయకుండా చెయ్యాలా? కానీ రూట్ కాజ్ ఏంటండి? ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి? గాలి. అది దేవుడు ముందు గద్దిచ్చాడు. మనకి అంత కామన్ సెన్స్ ఉందా? మన ప్రాబ్లంకి రూట్ కాజ్ని ముందు మనం బైండ్ చేస్తే అసలుకి ప్రాబ్లమే ఉండదు. ప్రాబ్లం మనం ఏమనుకుంటున్నాము, నీళ్ళు ధోనిలోకి వచ్చేస్తున్నాయి, కానీ ప్రాబ్లం నీళ్ళు కాదండి, గాలి. గాలి ఆగిన తర్వాత ధోని పోయిందండి, నీళ్ళల్లోనే పోయింది. కానీ ఎప్పుడు పోయింది? గాలి ఆగిన తర్వాతే ధోని బయలుదేరింది. సో మన జీవితం అంతా మనం ఎట్లా ఉంటామంటే ఒక ప్రోగ్రామ్డ్గా, ఒక ప్లాన్డ్గా ఉండము. ఏదైతే ప్రాబ్లం మనకి ఏదైతే కనిపిస్తుందో, ఈ నీళ్ళే మనకి కనిపిస్తున్నాయి కానీ గాలి కనబడట్లేదు. మనం అట్లా మోసపోతున్నాము. ఈ లోకంలో మనం అలాగే మోసపోతున్నాం. మనకి కనిపించేదే పాపం అనుకుంటున్నాం. కనిపించని పాపం నీ హృదయం. హల్లెలూయా. నీ హృదయంతో చేసే పాపాలు చాలా ఉన్నాయండి. దేవుడి సమయం దొంగతనం చేయటం పాపం అండి. అది మనకి తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాము, దేవుడి సన్నిధికి వెళ్తున్నాము అనుకుంటున్నాము, కానీ దేవుడి సమయాన్ని దొంగలిస్తున్నాం అనుకోవడం లేదు. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఈ విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు సమయం 24 గంటల్లో ఎంతసేపు కేటాయిస్తున్నాము? జస్ట్ మనం ఆలోచిస్తాం. 24 అవర్స్లో మన దేవుడితో మనం ఎంతసేపు గడుపుతున్నాము? వారానికి వస్తే దేవుడితో ఎంతసేపు గడుపుతున్నాము? దేవుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ జీవితం, నా జీవితం? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? 24 అవర్స్ దేవుడు మనతో కనెక్ట్ అయితే బాగుంటుంది అని దేవుడు అనుకుంటున్నాడండి. మనం 24 అవర్స్ దేవుడు అడుగు 2.4 మినిట్స్ కూడా దేవుడిని అడగట్లేదు. దేవుడితో స్పెండ్ చేస్తున్నామా? దేవా దేవ 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 నన్ను కాపాడు, నేను బయలుదేరుతున్నాను, నన్ను క్షమించిన, అయినా నీతో సమయం గడపలేకపోతున్నాను, చెప్పులు వేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి బయటికి. బయట క్యాలెండర్లో వాక్యం ఉంటే ఆ వాక్యం చదువుకొని, యేసయ్యా ఈరోజు నాకు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు వెళ్ళిపోతున్నాము. రాత్రి వస్తున్నాము. ఈ మధ్యలో మనం లోకంతోనే ఉంటున్నాము, లోకంతోనే గడుపుతున్నాము. ఈ లోకంలో గడిపే శక్తి నీకు ఎవరిచ్చారండి? హల్లెలూయా. ప్రతి ఒక్కరం చేసే తప్పులే, ఇంక్లూడింగ్ నేను. దేవుడు చాలా చింతిస్తున్నాడు మన బిహేవియర్ని చూసి. ఈ వారం నా బిడ్డ ఇట్లా ఉంది, వచ్చే వారం నా బిడ్డ ఎట్లా ఉండబోతుంది అని ఆశతో ఎదురు చూస్తుంటాడు. కానీ మనం ప్రతి వారం ఇంతేనా? ప్రతిరోజు ఇంతేనా? మన పని తప్ప మనం మిగతా వాళ్ళందరి పనులు ఆలోచిస్తామండి. మనము దేవుడితో ఎలా ఉన్నామో మనం ఆలోచిస్తున్నామా? దేవుడితో మనం గడపాలండి. అతనికి చాలా ఇష్టం అండి నువ్వు దేవుడితో ఉంటే. ఇప్పుడు మన బిడ్డలు మనతోనే ఉంటుంటే, ప్రతి ఒక్కటి మనతో చెప్తుంటే మనం ఎలా గర్వపడతాం. మన లేడీస్ మీటింగ్లో చెప్తుంటారు, మా బాబు మా పాప A to Z స్కూల్లో జరిగింది నాకు చెప్తారు మేడం, నాకు ఈజీగా అయిపోతుంది వాడిని సాల్వ్ చేయడానికి ప్రాబ్లం. వాడు చెప్తేనే కదండి నీకు తెలుస్తుంది. వాడు స్కూల్లో ఏం చేస్తున్నాడో నీకు చెప్పకపోతే, నువ్వు వాడితో గడపకపోతే నీకేం తెలుస్తుంది వాడు ఏం చేస్తున్నాడు? మరి అలాంటిదే కదా దేవుడు నీతో ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అలాంటి సమయమే కదా దేవుడు మనతో ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. మనం ఏమన్నా అలాంటి సమయం దేవుడికి ఇస్తున్నామా? దేవుడితో అంత చెప్పుకుంటున్నామా?
నీ బిడ్డ బుజ్జి బుజ్జి మాటలతో నా ఫ్రెండ్ నన్ను గిల్లాడు మమ్మీ, నా పెన్సిల్ దొంగతనం చేశాడు మమ్మీ అంటుంటే మనం ఎంత బుజ్జి బుజ్జిగా, నువ్వు పోనీలే నాన్న, వాళ్ళకి తెలీదు, మనం దేవుడు మాటలు చెప్పు, వాళ్ళు నీ పెన్సిల్ రేపు దొంగతనం చేయరు, ఒకవేళ వాడి దగ్గర పెన్సిల్ లేకపోతే నీ పెన్సిల్ ఈ నాన్న, ఇన్ని చెప్తున్నాం కదా. అదే నువ్వు దేవుడితో కూర్చొని, దేవా నేను ఈ భారంతో ఉన్నాను, నాకు ఈ భారానికి సొల్యూషన్ తెలియట్లేదు, నేను ఏమి చేయాలి దేవా అని అడిగితే, ఇదిగో బిడ్డ నువ్వు ఈ భారాన్ని ఇంత సింపుల్గా ఇలా తీసుకోవచ్చు అని దేవుడు చెప్పడా? మనం వినం, మనం అడగం. అది మనలో ఉన్న తప్పు. మనం వినాలా, అడగాల. అది ఎలాంటి భారమైనా కావచ్చు. నీ ఆరోగ్య విషయమా, నువ్వు తప్పు చేసావా, ఉద్యోగ విషయమా నువ్వు తప్పు చేసావా, నీ ఆర్థిక విషయమా నువ్వు తప్పు చేసావా, ఏదైనా కావచ్చండి. జస్ట్ గో అండ్ నీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. యేసయ్యకి అదొక్కటి కావాలండి. యేసయ్యకి నువ్వు ఎంత స్పెండ్ చేస్తావో అంత ఇష్టమండి. కానీ మనం ఏం చేస్తామండి, అది చేయనే చెయ్యం. హల్లెలూయా. ఒక్కసారి చదువురా చిన్న జెర్మియా 1:5. 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అంటే మన దేవుడు మనని ఎంతగా ఇష్టపడుతున్నాడో ఆలోచించండి. గర్భములోని బయట వచ్చిన తర్వాత వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారో ఉండరో, కానీ దేవుడు నిన్ను ఫస్ట్ నుంచే, నువ్వు ఒక టిష్యూగా ఫామ్ అయినప్పటి నుంచే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒక ఎంబ్రియోగా ఫామ్ అయినప్పటి నుంచే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీకు సెక్స్ డిటర్మినేషన్ రాకముందే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఎట్లా చేస్తున్నామండి, ఆ దేవుణ్ణి మనము ఎంత, ఇంకొకటి కూడా చూద్దాం. సామ్స్ 1 కీర్తనలు 139 13-15 దాకా సిస్టర్. నా అంతరంద్రమును నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవ నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యముల ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. అంతే కదండి. మనని దేవుడు సృష్టించుకున్న విధానం మనకు ఆశ్చర్యంగా లేదా? లోకంలో అందరికంటే మనము కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నామంటే, దేవుళ్ళలాగా కనిపిస్తున్నాం, ఆయన స్వరూపంలో నువ్వు కనిపిస్తున్నావంటే ఆయనకి ఎంత ఆశగా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, దేవుడి క్యారెక్టర్స్తో కొందరు ఉన్నారు అంటే దేవుడికి అక్కడి నుంచి కనిపిస్తుంటాం. మనం ఒక ఫ్లడ్ లైట్ వేసిన మనిషిలాగా కనిపిస్తుంటాం మనం దేవుడికి అక్కడ. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన స్వరూపంలోకి మారినప్పుడు. మరి మనం అందరం అలా కనిపించాలని ఆశగా ఉన్నామా? నువ్వేంటో నాకు తెలియాల్సిన అవసరం లేదు, నేనేంటో నీకు తెలియాల్సిన అవసరం లేదు. మనమేంటో ఆయన తెలుసుకోవాలి. ఆయనకి నచ్చినట్టు మనం నడవాలి, జీవించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. మనని చూడగానే, మన బిహేవియర్ చూడగానే, మన క్యారెక్టర్స్ చూడగానే వీళ్ళు యేసయ్య బిడ్డ అని చెప్పుకునేలాగా మన జీవితం, ఒక సాక్షి జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఆ దోణిని మనమే, ఆ అలలు, ఆ తుఫాను, గాలి, మెరుపులు, ఉరుములు ఏవైనా రానిండి, మనం కానీ ఆ దోణి మీద నిలబడి యేసయ్యని డిస్టర్బ్ చేయకుండా మనం లాగునుంటే ఆ కొద్ది నిమిషము ఎంత బాగుంటుంది చెప్పండి. ఊహించండి, అది ఎంత బాగుంటుందో ఊహించండి. దేవుడు అక్కడ పడుకొని ఎంత ఎంజాయ్ చేస్తుంటాడో ఊహించండి. నా బిడ్డ పడుతున్న కష్టాన్ని చూసి ఆయన ఎంజాయ్ చేస్తాడా చేయడా? తల్లి బిడ్డని కనేటప్పుడు ఎంత ఏడుస్తుందండి, ఎంత అరుస్తుంది, ఎంత గోల పెడుతుంది. కానీ బిడ్డ బయటికి రాగానే ఆ బిడ్డను చూసి ఎంత ఫీల్ అవుతుందండి. అసలు ఆ పెయిన్ కనిపిస్తుందా? ఆ బాధ కనిపిస్తుందా? ఏది కనిపించదు. కానీ ఏం కనిపిస్తుంది? ఆ బిడ్డ కనిపిస్తాడు, ముద్దు ముద్దుగా కనిపిస్తాడు. మరి నువ్వు నేను అలాగా ఆ దోణిలో ఫైట్ చేసి సముద్రముతో, గాలితో, ఉరుములతో, మెరుపులతో ఆ తుఫానుని దాటుంటే మన దేవుడికి మనం ఎట్లా కనిపిస్తామో ఆలోచించండి. ప్రయత్నిస్తామా?
ఇంకొక లాస్ట్ చదవండి సిస్టర్. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమున ఈయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఎంత అవమానం అండి, ఎంత అవమానం అండి. ఈయన ఎవరో అంటున్నాం మనం, ఈయన ఎవరో. అక్కడేమన్నాము, నీకు చింత లేదా? ఇప్పుడేమంటున్నాము, నువ్వు ఎవరు, ఈయనెవరు, ఈయనెవరో నీకు తెలీదా అండి? ఈయనెవరో నీకు తెలియకుండానే నువ్వు ఓడెక్కేసావా అండి? ఈయనెవరో నువ్వు అంతకుముందు ఆయన చేసిన అద్భుతాలు చూడలేదా అండి? వినలేదా అండి? నీకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేర్చలేదా అండి? ఇంత నీ జీవితంలో చేసిన ఈయన ఎవరో అనే పరిస్థితిలో నువ్వు నేను ఉన్నామంటే దేవుడికి ఎంత బాధగా ఉంటుంది. ఆ తుఫాన్ని సృష్టించింది ఆయనే అయినప్పుడు ఆయన చేస్తున్న కార్యాలను మనం ఎలా ఎంజాయ్ చేయకూడదండి? కష్టాన్ని మనం ఎంజాయ్ చేయకూడదా? ఎప్పుడు మనకి సుఖాలే కావాలా? ఎప్పుడు మనకి సుఖాలే ఉండాలా? సుఖం విలువ కష్టం ఉన్నప్పుడు తెలుస్తుందండి. అది దేవుడికి ఇష్టం. కష్టంలో నువ్వు ఉంటే నీకు పడే చిన్న సుఖం విలువ అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు సుఖం ఉందనుకోండి, ఎంత పెద్ద సుఖం ఇచ్చినా నీకు ఆ సుఖాన్ని విలువ తెలియదు. నా దగ్గర 10 జతల కమ్మలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, నెక్లెస్లు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు నాకు పప్పి సిస్టర్ తీసుకొచ్చి ఒక చిన్న చైన్ ఇచ్చింది. ఇప్పుడున్న బంగారు విలువకి ఆ చైన్ అయితే నేను ఎగిరి గంతేస్తాను. నాకున్న వాటిల్లో నువ్వు ఇచ్చింది ఏమీ లేదు సిస్టర్. మన జీవితం అట్టే ఉంటుందండి, తృప్తే ఉండదు మనకి. హల్లెలూయా. ఏమని అడుగుతున్నామండి? ఈయన ఎవరో. మన జీవితం క్రిస్టియన్ లైఫ్ స్టార్టింగ్లో ఎట్లా ఎంతుగా ఉన్నామో ఫినిషింగ్ కూడా అంతే ఎంతుగా ఉండాలండి. ఎప్పుడు దేవుడి గురించి ఆరాటం ఉండాలి, ఎప్పుడు దేవుడి మీద యాంగ్జైటీ ఉండాలి, ఎప్పుడు నా దేవుడితో మనం కనెక్ట్ అయ్యి ఉంటే, ఛార్జ్ అయి ఉన్నామనుకోండి, ఆ బ్యాటరీ ఎప్పుడూ మనకి లైటింగ్ ఇస్తుంది. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామండి? మనము మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం, కాన్ఫిడెన్స్ని పోగొట్టుకుంటాం, యేసు మీదే నిందలేస్తాం. ఇంకేం చేస్తాం? కన్ఫ్యూజన్. ఈయనెవరు, ఈయనెవరు, ఈయనెవరు. ఈ రోజుటికి మనం యేసయ్య ఎవరు అని కన్ఫ్యూజన్లో ఉన్నామా? అదే కన్ఫ్యూషన్లో ఉంటే మాత్రం మనం అద్దరికి చేరలేమండి. మన అద్దరి చాలా దగ్గరలో ఉంది. ఈ చిన్న చిన్న తుఫాన్లు వస్తుంటాయి, పోతుంటాయి. కొంచెం బ్యాలెన్స్ చేద్దాము, మన అద్దరికి మనం చేరుకోపోదాం. హల్లెలూయా. నేను ఇదే ఇన్సిడెంట్ మన లైఫ్లో జరిగింది అనుకుందాం. ఒకవేళ ఊహించుకుందాం, ఓడలో దోణిలో నువ్వు యేసయ్య పోతా ఉన్నారు, పెద్ద తుఫాను వచ్చింది. మనం ఏం చేద్దామంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా ఖర్చుకుందాం. ఏమవుద్దండి? నువ్వు అసలు కష్టపడవల్ల. హల్లెలూయా. ఆటోమేటిక్గా దోణి ఆ గాలితోనే ఆ తుఫానుతోనే వెళ్ళిపోద్ది. యేసయ్యని హద్దుకుంటే చాలండి, కష్టపడబడలేదు. ఈ చిన్న చిట్కా మనం ఎట్లా మిస్ అయిపోతున్నాము? ఈ చిన్న టిప్ మనం ఎందుకు మిస్ అయిపోతున్నాం మన లైఫ్లో? యేసయ్యని ఎందుకు హద్దుకోవడం లేదు? మనం ఎందుకు కష్టపడుతున్నాము? మనం ఎందుకు భారాన్ని మోస్తున్నాము? సమస్త భారం నా పైన మోపండి అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు మన భారాన్ని మనమే మోసుకుంటూ మొయ్యలేక నడుము నొప్పి, మోకాలు నొప్పి చెప్పుకుంటాము? సింపుల్గా దాన్ని తీసి యేసయ్యని ఎత్తికి పెట్టాలి. అదే మనం చేస్తున్న తప్పు. యేసయ్యని ఎతకడంలో మన భారాన్ని ఎత్తి తీసి పెట్టడం లేదు. హల్లెలూయా. యేసయ్య నీతోనే ఉన్నాడండి. ఎక్కడున్నాడో చూద్దాము. ఆ ధోని చూపించి తండ్రి బంగారం. ఒక్కసారి ఆ వాక్యం కూడా చదువు సిస్టర్. 37 చదువు సిస్టర్. అప్పుడు పెద్ద తుఫాను రేగి 38 ఆయన ధోని అమరమున తలగడి మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. అది చిన్న ధోని అండి.
అదేంటి పదము అమరమున అంటే ఆ ఎండ్ ఇటు కొసాన అంటే దేవుడు నీకు కనపడట్లేదని మాత్రమే నీకు ఇష్యూ, కానీ దేవుడు నీతో ఉన్నాడన్న ఇష్యూ మనకు కనపడట్లే. ఆ పడవలో నీతో నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు. ఆ అమరమున పడుకో ఉన్నాడు. ఆ అమరమున పడుకున్నప్పుడు ధోనిలోకి నీళ్ళు వస్తున్నప్పుడు ఆయన తడవకుండా ధోనిలోకి నీళ్ళు వస్తుందా? ఆయన తడిచే ధోనిలోకి నీళ్ళు వస్తుంది. నీ కష్టం ఏంటో ఆయనకి తెలుసు, నీ బాధ ఏంటో ఆయనకి తెలుసు. ఆయన్ని నిందించకుండా, ఆయన్ని క్వశ్చన్ వేయకుండా, జస్ట్ దేవా ఏమి చేస్తాను, నేను తప్పు చేసేసాను, నాకు సొల్యూషన్ ఇవ్వు అంటే మన దేవుడు ఎంత పిచ్చి దేవుడు అంటే, మనం ఎంత తప్పు చేసినా మనని క్షమించే దేవుడు. మనం ఎంత తప్పు చేసినా మనని హద్దుకునే దేవుడు. మన బిడ్డలు మనం తప్పు చేస్తే మనం కొట్టేసామని వాడిని వదిలేస్తామా? ఆ రాత్రికి బిడ్డని పోయి చూసుకొని, నేనైతే నా కొడుకుని చాలాసార్లు ఆ వాతలను చూసుకొని ఏడుస్తూ, పాప నా బిడ్డని నేను కొట్టేశానే కానీ అనుకుంటా, ఇది కొట్టడం వల్ల నా బిడ్డ ఒకరోజు మారుతాడు అనుకొని పోయి వాడిని ఖర్చుకొని పడుకున్నా. అలాంటివి మన జీవితాల్లో లేవా? ఉంటాయండి. నీ దగ్గర నీ వాతలు నీకు ఉన్నాయి, కానీ ఈ వాతలు దేవుడిచ్చిన వాతలే. జస్ట్ మనం ఏం చేయాలండి, ఆ వాతలు మళ్ళీ పడకుండా దేవుణ్ణి అడగాలి. మనం అట్లా కాదు, ఇంకా కాల్చుకుంటాం, వాతల దగ్గర నుంచి కాల్చుకుంటాం మనం. అంతే దేవుడు ఆశపడుతున్నది. నాకు ఒక చిన్న తలంపు వచ్చి దాన్ని ఒక వీడియో లాగా తయారు చేశానండి. నవ్వుకోకండి, జస్ట్ ఎంజాయ్ చేయండి, ఓకేనా? నా కొడుకు తిట్టా చేశాడు ఈ వీడియో. యేసు ఉన్న దోణె ప్రశాంతంగా పోతా ఉంది. వర్షము ఆ గాలి ఇది వచ్చి దోణె మునిగిపోతున్న సమయంలో మనం ఏం చేయాలంటే, మనకి దోణె నిండడానికి ఉన్న ప్రతి సమస్యని నిదానంగా ఆలోచించి దేవుడితో మనం ఒక్కొక్కటి తీసేసామనుకోండి, మనకి ఎంత హాయిగా ఉంటుంది. దేవుడితో మనము ఆరాధించుకుంటూ, దేవుడితో మనము సమయం గడుపుతూ, మనం స్తుతులు చెల్లించుకుంటూ మనం ఉన్నామంటే, యేసు ఉన్న దోణె మునుగుతుందా అండి? మునగదు. సో నాకు ఇట్లాంటి చిన్న తలంపు వచ్చి చేశాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ఒక చిన్న పాట పాడదామండి. ఈ సమయానికి సూట్ అయ్యే సాంగ్ అనిపించింది నాకు. సిస్టర్ నాకు హెల్ప్ చేస్తావా సుజమ్మ? అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మమ్మల్ని క్షమించు నాయనా. దేవా, మేము నిన్ను ఎన్నో విధాలుగా నిందించున్నావు, అవమానించున్నావు. నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని పట్టుకోకుండా నాయనా, మమ్మల్ని మేము శోధనలోకి పడిపోతూ, మా శోధనకి కారణము నువ్వే అంటూ మమ్మల్ని మేము నిందించుకుంటూ, నిన్ను నిందిస్తూ జీవిస్తున్నాం తండ్రి. మా జీవితాన్ని మేము క్షమించు నాయనా తండ్రి. ఈరోజు మేము అడుగుచున్నాం తండ్రి, మా బలమంతా నీవేనయ్యా. నేను చేసిన ప్రతి ఒక్క తప్పుని నన్ను క్షమించినైనా, నా తోడుండి దేవా, నన్ను అద్దరికి చేర్చే శక్తి
నాకు దయచేయి తండ్రి. నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని పట్టుకొని నిలబడే శక్తిని దయచేయి తండ్రి. ఎన్ని గాలులు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని ఉరుములు మెరుపులు నా జీవితంలో వచ్చిన నా యేసు ఉన్నాడు నాతో అని నేను నమ్మాలి తండ్రి. అలా జీవించాలి తండ్రి. ప్రతి ఒక్కటి నీ చిత్తం లేనిదే నా జీవితంలో జరగదని నేను నమ్మి తండ్రి జీవించే శక్తి నాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.